హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దీంతో భాగ్యనగరంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలు సందడిగా మారాయి. మరోవైపు నగర వీధులు హనుమాన్ శోభయాత్రతో దద్దరిల్లుతున్నాయి. జై శ్రీరామ్ నినాదాలతో భాగ్యనగరం కోలాహలంగా మారింది. ఇక హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారాన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు లైవ్ ద్వారా. అమరేందర్, ఇప్పటికే శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర గణనీయంగా వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఒకవైపు ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూసినటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో ర్యాపిడ్ ఫోర్స్ తో పాటు మరోవైపు ఆర్మ్డ్ ఫోర్స్, స్థానిక పోలీసులు అందరి సమన్వయంతో ఇప్పటికే 100 మీటర్లకు పోలీసు అధికారి నుంచి కూడా అడుగడుగునా గస్తీ కాస్తున్నారు. 12 కిలోమీటర్ల మేర కూడా ఈ శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ శోభయాత్ర సందర్భంగా ఇప్పటికే పోలీసులు అడుగడుగున ఏదైతే ఒకవైపు వాహనాల రద్దీ ఉన్న దృష్ట్యా శోభయాత్ర విజయవంతం చేసేందుకు ఇప్పటికే పోలీసులు దగ్గరుండి మరి కూడా ట్రాఫిక్ ఆందోళన కూడా ఒకవైపు డైవర్షన్ పాయింట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే ర్యాలీ ఉందో హనుమాన్ శోభయాత్ర ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్కి అయితే చేరుకుంది. దాదాపు 6 కిలోమీటర్ల పైగా కూడా ఈ యాత్ర కొనసాగింది. ఇంకా 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్లు అంటే ప్రస్తుతం మనం ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద. ఇక్కడ నుంచి నేరుగా అశోక్ నగర్ చేరుకుంటుంది. అశోక్ నగర్ నుంచి ఆ తర్వాత గాంధీనగర్, సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయం చేరుకుంటారు. హనుమాన్ దేవాలయం చేరుకున్న తర్వాత అక్కడనే పూర్తిస్థాయిలో శోభయాత్ర అనేది నిలుస్తుంది. అయితే షెడ్యూల్ ప్రకారం అయితే పోలీసులు ఇచ్చిన సమయం ఏదైతే ఉందో రాత్రి 8 గంటల్లోపు కూడా శోభయాత్రను ముగించాలని కూడా పోలీసు బాస్ హైదరాబాద్ సిటీ శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే సూచించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పర్యవేక్షణ లా అండ్ ఆర్డర్ కావచ్చు, ట్రాఫిక్, ఈ రెండింటినీ కూడా దగ్గరుండి మరి అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ దగ్గరుండి చూసుకుంటున్నారు. అడుగడుగున ఈ కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి మరి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కావచ్చు, గస్తీ ఏర్పాట్లను దగ్గరుండి మరి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా దగ్గరుండి మాత్రం చూసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు వేలాది మంది భక్తులు ర్యాలీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలా మంది మహిళలు, యువకులు, విద్యార్థులంతా కూడా ర్యాలీలో ఒకవైపు బైక్ ర్యాలీ, మరోవైపు జీప్సీ ర్యాలీతో ఏదైతే శోభయాత్ర అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కొంతమంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మేము రామ్కోట్ నుంచి వచ్చాము. నాది రామ్కోట్ నుంచి వచ్చిందండి ఈ శోభాయాత్ర. మేమందరం చాలా చాలా సంతోషంగా పాల్గొన్నాం. ఈ యాత్రలో ఎంత ఆనందాన్ని పొందుతున్నామంటే రాములు వారు నిజంగా అయోధ్యకు వచ్చిన రోజు ఎంత ఆనందంగా ఉండేనో ఈరోజు అంత ఆనందంగా ఉంది మాకు. శోభయాత్ర ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడే పార్టిసిపేట్ చేస్తున్నావా? గతంలో వచ్చావా? ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాను నేను. ఇక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ప్రస్తుతానికి అయితే ఒకవైపు శోభయాత్ర అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలా మంది ఏదైతే హిందూ వాదాన్ని బలపరచడానికి చాలా మంది యువకులు అందరూ కూడా శోభయాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. చాలా మంది మహిళలు వేషాధారణతో, ఒక కాషాయ జెండాలు వేషాధారణతో ప్రస్తుతం అయితే ర్యాలీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు యువకులు కూడా బైక్ల మీద కావచ్చు, భారీగా ఏదైతే వాళ్ళ 4 వీలర్ ఏదైతే ఉంటో 4 వీలర్ మీద కూడా వచ్చి వాళ్ళ కాషాయ జెండాలతో వాళ్ళ హిందూ వాదాన్ని వ్యక్తం చేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ కూడా నినాదాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది గంటలు అంటే సుమారు 5 గంటల్లోనే ఈ యాత్ర అయితే పూర్తి స్థాయిలో ముగిసే కనబడుతున్నాయి. తాడ్బండ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? కర్మంఘాట్. ఎట్లుంది శోభయాత్ర? ఎట్లుంది? జబర్దస్త్. ఎట్లా అనిపిస్తుంది ఈసారి యాత్ర ఏర్పాట్లు కావచ్చు? అంటే ఈసారి ప్రభుత్వం నుంచి కొద్ది ట్రాఫిక్ కంట్రోల్ చేస్తలేదు. ఈసారి కాంగ్రెస్ వచ్చి హిందూ పండుగలకి కాంగ్రెస్ కంట్రోల్ చేయలేకపోతుంది. నేను ఇది ఒక్కటి. పోలీసులతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
పోలీసులు అంటే ట్రాఫిక్ ఇబ్బంది, పోలీసులు ట్రాఫిక్ సరిగ్గా నియమించుకుంటలేరు అంతే. ప్రతిసారిలో కొంచెం బెటర్ ఉంటుండే, ఈసారి మొత్తం ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. మొత్తంగా భక్తులు అయితే చెప్తున్నారు కొంత పోలీసులతో ట్రాఫిక్ లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి, అయినా కూడా తట్టుకొని వెళ్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హిందూవాద వ్యవస్థను ఏదైతే బలపరుస్తున్న వాళ్ళందరిపైన కూడా ఉక్కుమాదం మోపుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ శోభయాత్రను సపోర్ట్ గా ఉండాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అమరీందర్, ఇంకా ఈ శోభాయాత్ర ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అండ్ ప్రధానంగా ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఇటు వాహనదారులు కానీ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? దానికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అయితే శోభయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇంకా 6 కిలోమీటర్ల పైగా కూడా శోభయాత్ర కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆర్టీసీ క్రాస్ రోడ్కి అయితే శోభయాత్ర అయితే చేరుకుంది. మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇటు కాషాయ జెండాలతో, కాషాయ బొట్లతో కూడా వాళ్ళు ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా స్పెషల్ గా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా దింపారు. ఇబ్బందులు లేకుండా దగ్గరుండి మరి కూడా పోలీసులు ఈ విజయ యాత్ర శోభయాత్రను దిగ్విజయంగా కొనసాగించేందుకు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ర్యాలీ ఏదైతే ఉందో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి దాదాపు అశోక్ నగర్ వరకు కూడా దాదాపు 3 కిలోమీటర్ల దాకా ఈ యాత్ర అయితే కొనసాగుతుంది. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు, ప్రతి ఒక్కరు కూడా భక్తులు వేలాది మంది ఈ ఏదైతే శోభయాత్రలో పాల్గొంటున్నారు. ఒకవైపు డీజే స్టెప్పులు, మరోవైపు కాషాయ జెండాలతో జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ కూడా నినాదాలు కొనసాగిస్తూ కూడా కొనసాగుతుంది ఈ శోభయాత్ర. అయితే మొత్తం 12 కిలోమీటర్లు కూడా ఈ యాత్ర కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంటే సికింద్రాబాద్ తాడ్ బండ్ ఏదైతుందో తాడ్ బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఈ యాత్ర అయితే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా ప్రతి ఏడాది కూడా ఈ యాత్ర అయితే కొనసాగిస్తారు. ఈ ఏడాది కొన్ని పోలీసులు ఆంక్షలు పెట్టినా కూడా దాన్ని తప్పకుండా, అంటే శోభయాత్రను తప్పకుండా విజయవంతం చేస్తామంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ కావచ్చు, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతో కూడా చెప్పారు. హిందూ సంఘాలు కూడా ఒకటే చెప్తున్నారు, పోలీసులు గతంలో లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంత హిందూవాద వ్యవస్థను నీరుగార్చేలా చేస్తున్నారు. మరోవైపు హిందూ వ్యవస్థను ఎక్కడ కూడా బలపడకుండా హిమపాలన తుంచుతానంటూ కూడా ఇటు హిందూ సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా యాత్ర అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అందరూ కాషాయ జెండాలతో ఇప్పటికే మారుమోగుతున్న పరిస్థితి నెలకొంది. జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ భక్తులైతే దాదాపు 6 కిలోమీటర్లు, ప్రస్తుతానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు 6 కిలోమీటర్ల వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగింది. ఇంకా 6 కిలోమీటర్లు తాడ్ బండ్ వరకు కొనసాగాలంటే ఇంకో 6 కిలోమీటర్లు ఉంటే 6 కిలోమీటర్ల వరకు కూడా ఈ యాత్ర కొనసాగనుంది. పూర్తిగా డైవర్షన్స్ ఏర్పాటు చేసే వరకు కొంత ట్రాఫిక్ కి కొంత ఇబ్బంది కలుగుతుంది. చాలా మంది భక్తులు ఏదైతే ఉంటారో ఈ శోభయాత్రలో పాల్గొనే వాళ్ళు పర్ఫెక్ట్ గా ఇదే రూట్ లోనే వెళ్ళేట్టుగా సెట్ చేశారు. మిగతా ఏదైతే హైదరాబాద్కి వచ్చిన పబ్లిక్ ఎవరైతే ఉంటారో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. తెలియకుండా, అంటే ఈ ట్రాఫిక్ డైవర్షన్ గురించి తెలియకుండా ఇందులోకి వచ్చి ఇరుక్కుపోయి మళ్ళీ బయట పడలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం చూసుకుంటే ఇంకా ర్యాలీ అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు బ్యాండ్ మోతాలతో ఈ భక్తులంతా కూడా హనుమాన్ శోభయాత్రను దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కూడా ఈ యాత్ర మరో 6 గంటల్లో సికింద్రాబాద్ తాడ్ బండ్ దేవాలయం చేరుకుంటుంది, అక్కడనే ముగిస్తుంది. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.